సో భీష్మ అండ్ రోహిత్, ఈ నేను మెయిన్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేసి జూమ్ కాల్లో మెయిన్ గా అసలు ఈ సిరీస్ లా ఒకటి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇది మనము ఆ కంపెనీలో స్టార్టింగ్ కంపెనీ ఉన్నప్పుడు మనం అనుకున్నదే. ఎప్పటి నుంచో చేద్దాం, 2015 నుంచి చేద్దాం అనుకొని ఇప్పటికి నెవర్దలెస్ లేట్ అన్నట్టు స్టార్ట్ చేసి. అయితే నాకేమనిపించిందంటే, మనము మొన్న మనం కలిసినప్పుడు కూడా డిస్కస్ చేసాం నార్మల్ టాపిక్స్. బట్ చూడు, మనం డిస్కస్ చేసేటప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు. దే ఫర్ ఓ మోర్ ఇంట్రెస్టింగ్ కదా రోహిత్. రైట్. మనం మాట్లాడే టాపిక్స్ ప్రతి ఒక్కళ్ళ మైండ్ లో ఉంటుంది. అండ్ యునో వన్స్ వి పోక్ చేస్తే గనక ప్రతి ఒక్కళ్ళు దాని మీద తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నాకు సమ్ X% తెలుసు, నీకు X+5 తెలుసు, భీష్మాకి X+10 తెలుసు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాలెడ్జ్ షేర్ చేయాలి అని మనం హట్కే స్టోరీ స్టార్ట్ చేసింది కూడా స్టార్టింగ్ లో ఎలాగా అంతే కదా, నాలెడ్జ్ అనేది షేర్ షేర్ చేయాలి. కోర అనేది బాగా రొట్టయిపోతుంది అనే కదా మనము స్టార్ట్ చేసినప్పుడు. సో ఇన్ దట్ ప్రాసెస్ మనం వీడియోకి అప్పుడు ఎకనామికల్లీ వైబుల్ కాక మన జీతాలకి ఇలాగా, ఇప్పుడేమో టెక్నాలజీ పెరిగిపోయి ఈజీ అయిపోయి, కాకపోతే ఖాళీలు లేవు ఇప్పుడు. లక్కీగా సండే సాయంత్రం ఇప్పుడు కుదిరింది కాబట్టి స్టార్ట్ చేశా. అయితే మెయిన్ ఏమనుకున్నానంటే రోహిత్, నువ్వు మొన్న కలిసినప్పుడు ఆ సాయి దీపక్ ది బుక్స్ చెప్పావు కదా, నేను ఆర్డర్ పెట్టా. నువ్వు అన్నావు, నువ్వు ఇంగ్లీష్ నువ్వే ప్రొఫిషియెంట్ ఇంగ్లీష్ నువ్వే డిక్షనరీ పెట్టుకొని చదువుతున్నావు అంటే, నాకు వచ్చేసరికి ఇంట్రడక్షన్ లోనే నాకు ఇదే ఒక పెద్ద బ్లాకేజ్ లాగా పడిపోయింది. అయితే నేను అనిపించింది, అది చదివితే కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. ఆ భీష్మతో ఒక 5 minutes డిస్కస్ చేశా. డిస్కస్ చేస్తేనేమో భీష్మ కొంచెం ఇన్ డెప్త్ చెప్పాడు. నువ్వు ఆల్రెడీ కొంచెం బుక్ ఎక్కువ చదివినావు కాబట్టి అసలు వై డోంట్ వి డిస్కస్ ఆన్లైన్ అండ్ యునో అసలు ఎలా ఉంటుంది డిస్కషన్ అనేది ఆ, చేద్దాము ఇంట్రడక్షన్ సెషన్ కింద దీని గురించి. అండ్ నేనేం అనుకోలేదు, జస్ట్ ఇది ఒక సిరీస్ లా చేసుకుంటూ వెళ్దాం. గోయింగ్ ఫార్వర్డ్ డిఫరెంట్ టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉంటారు మన దాంట్లో, ఇలాగ నాలెడ్జ్ఫుల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు అని అనిపించింది. సో వాట్ డూ యూ సే, బోత్ ఆఫ్ యూ, ఎనీ థాట్స్? గుడ్ థాట్. డెఫినెట్లీ. ఈ కాలంలో నాకు తెలిసి ఏం జరుగుతుందంటే, అందరూ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఆ 5 మినిట్ ఆర్ లెట్స్ ఏ మినిట్ టైం ఫ్రేమ్కి అలవాటు పడిపోయి ఆ, పుస్తకాలు చదవడం ఐ థింక్ మానేశారు మొత్తానికి. ఆ, పుస్తకాలు కూడా ఒకప్పుడు మేబీ అమెజాన్ కిండ్లో ట్యాబ్లోనో ఒక 2 పేజీలు చదివేవారు. ఇప్పుడు నవలు కూడా చదవడం మానేశారు. మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఆర్ ఇంకోటి ఏదో ఉంటుందిగా, యూట్యూబ్లో కూడా షార్ట్స్ వచ్చినట్టున్నాయి. సో చూడాలి. ఆ లిమిటెడ్ టైం స్పాన్. అండ్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే, ఆ, నాకు అనిపిస్తుంది ఒకప్పుడు చాలా మంది అసలు దేశంలో ఏం జరుగుతుంది, ఆ, ఎందుకంటే మనం ఇంట్లో మన పేరెంట్స్ న్యూస్ పేపర్స్ తెప్పించి వాళ్ళు చదువుతుంటే మనం కూడా అరే ఇందులో ఏముంది ఫస్ట్ సిటీ ఎడిషన్తో స్టార్ట్ చేసి మెల్లిగా మనం మెయిన్ న్యూస్ పేపర్కి వెళ్ళిన రోజులు యాజ్ అర్ విజ్డమ్ ఇంక్రీస్డ్ ఓ టైం. బట్ ఇప్పుడు అది కూడా లేదు. ఆ చిన్న షార్ట్స్లో ప్రాబ్లీ అవును. ఎన్డీటీవీ వాడు ఒకటి రాస్తే వాడు ఆపోజిట్ టీవీ దాన్ని వాడు ఇంకోటి రాస్తే, సో ఏది నమ్మాలో అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఓకే. మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో సైంటిఫిక్ టెంపర్ అనేది మనం పెంచుకోవాలి అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం పుస్తకాల్లో, ఎన్సీఆర్టీలో. బట్ ఎంతమంది ఆ సైంటిఫిక్ టెంపర్ గురించి ఆలోచిస్తారో ఏమో నాకు తెలియదు. బట్ నాకు అనిపిస్తూ ఉంటుంది, యాజ్ లాంగ్ యాజ్ అ లార్జ్ పాపులేషన్, మనలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గ్రహించి అసలు ఏం జరుగుతుంది చుట్టుపక్కల, అది గ్రహించాలి అంటే ఫస్ట్ మీకు కొంచెం కాంటెక్స్ట్ ఉండాలి. అంటే మీరు చరిత్ర చదవాలి. అది పుస్తకాల్లోనే దొరుకుద్ది. ఎందుకంటే ఇంటర్నెట్లో ఈ కాలంలో యూట్యూబ్లో నమ్మడం అందరికీ అలవాటు అయిపోయింది. ఎవడైనా డాక్టరే, ఎవడైనా సైంటిస్టే, అవును కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. వాడిని చూసి అరే వాడు యూట్యూబ్లో ఇలా చెప్పాడరా, ఆ, ఇది నిజమై ఉంటుంది అని అనుకునే దుస్థితి. సో అది జరగకూడదు. మనం క్రెడిబుల్ సోర్సెస్ ఏవో ఫస్ట్ ఐడెంటిఫై చేసి చదివి మనం ఒపీనియన్ తెచ్చుకొని దాన్ని బట్టి మనం ఒక థాట్ ప్రాసెస్కి వస్తే ఐ థింక్ ఓవరాల్గా అన్నిటికీ బాగుపడుతుంది. అండ్ అల్టిమేట్లీ ఆ ఓటు హక్కు ఎక్కడికైతే వెళ్తామో మనం ఓట్ వేయడానికి, ఐ థింక్ యూ నీడ్ దట్ కాంటెక్స్ట్. లేకపోతే ఉమ్, ప్రతి ఒక్కటి నచ్చడు. అదే. భీష్మ, వాట్ డూ యూ సే? అగ్రి విత్ రోహిత్ చెప్పింది. సో టూ మచ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ అండ్ ఎస్పెషల్లీ లైక్ డోపమిన్ కోసం, అటెండెంట్ కోసము ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ కానీ ఇవి కానీ అసలు. అవును. నిన్న ఒక రీల్ చూసా. ఆ, ఒక లైక్ ఈ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్, తెలుగు 450K ఫాలోవర్స్ ఉన్నారు. ఒక షార్ట్ రీల్ చేశాడు. ఏంటంటే ఆ, ఒక 2000 మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే
After 20 or 30 years, you will have a corpus fund of 2 crores, 3 crores for your child. ఎందుకు చేయట్లేదు? అండ్ ఫండ్ దాని 38% చెప్పాడు యాన్యువల్ కాగర్. 38% చెప్పాడు. అండ్ దట్స్ ఆల్. లైక్ ఈ మిస్డ్ మీరు అందరు చేయట్లేదు అది దాని. యాక్చువల్ ఏంటంటే 38% ఇస్ టూ ఎక్స్టెంట్. అది అవ్వదు. ఏ సమ్వేర్ లైక్ 15% మేబీ పాసిబుల్. నిన్న మన ఫండ్స్ చాలా కింద పడ్డాయి. సో వీ కాంట్ గ్యారంటీ ఇట్. అండ్ 2 crores ఆఫ్ వాల్యూ ఆఫ్టర్ 20-30 years, ఇట్ వుడ్ బి అగైన్ ద సేమ్ హౌ మచ్ వీ ఇన్వెస్ట్ ఆర్ ప్రాబ్లీ లైక్ బై 5 ఆర్ బై 4. సో అందరూ ఏదో చెయ్యాలి, లైక్స్ కొట్టాలి. అండ్ పీపుల్ ఆల్సో లైక్ అందరికీ ఆ ఇన్స్టంట్ హై ఇస్తుందేమో వ్యూస్, రీల్స్. సో అండ్ అగైన్ కింద నేను వెళ్ళి ఊరికే కామెంట్ చూస్తే సమ్మన్ డీబంక్ చేశారు. అది ఎలా, అది కాదు, ఇది కానీ. కొందరేమో ఇవన్నీ చెప్తారు బట్ ఐటీ రిటర్న్స్ లేనిది వి కాంట్ ఇన్వెస్ట్ అదొకటి. అండ్ సో ప్రాబ్లం ఏం సాల్వ్ అవ్వట్లేదు. జస్ట్ లైక్ మేక్ సమ్ వ్యూస్. అగైన్ కొందరు సాల్వ్ చేస్తున్నారు బట్ ఇట్స్ మోర్ ఆఫ్ టార్గెటింగ్ వ్యూస్ ఇలా. వి మైట్. యాక్చువల్లీ నువ్వు అన్నట్టు ఈ ఫిన్టెక్ స్టాక్ అన్నావు కాబట్టి నాకు గుర్తొచ్చింది. నేను చూస్తూ ఉంటాం కదా షార్ట్స్. ఇదివరకు స్టాక్స్ వీటి గురించి ఎక్కువ తెలియనప్పుడు, అరే అవును కదరా, అంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పి చాలా మంది పెట్టేస్తా ఉంటారు. అరే మిస్ అయిపోయినా, షిట్ 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 అని చెప్పి బాధపడతా ఉంటాం. అప్పుడు రూపాయి పెడితే ఇప్పటికి 1,00,000 అయి ఉండేది. అప్పుడు అరే ఆ టైంలో ఒక్క 10,000 పెట్టుంటే లైఫ్ సెట్ అన్న ఫీలింగ్ వస్తుంది. అసలు వాళ్ళంతా మేబీ స్టాక్స్ లోకి ఎంటర్ అయి ఉంటే, ఈ స్టాక్స్ 30% పడింది, ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆల్ టైమ్ హై నుంచి ఇంత పడింది, అంత పడింది అని చెప్పి చెప్తా ఉంటారు. నేను ఆ ముందు రోజే ఒక వీడియో చేశాను. టిఆర్ఏఐఎల్ ట్రైల్ అనే స్టాక్ 50% దగ్గర దగ్గర పడింది. వాడు ఆ వీడియోస్ లో ట్రైల్ అనే స్టాక్ కూడా చెప్పాడు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి. 50% పడిందంటే బ్లైండ్ గా చాలా మంది పెట్టేస్తారు, ఫండమెంటల్స్ బాగుంటే పెరిగిపోతాయి. కానీ అది ఎందుకు పడింది అనేది తెలియదు. పడింది అని, పడింది దేనికి? వరల్డ్ బ్యాంక్ దాని మీద శాంక్షన్స్ విధించింది. అదేదో నైజీరియా ప్రాజెక్ట్ లో సంథింగ్ మతలబ్ చేసిందని చెప్పి. అది చెప్పరు. అవన్నీ లైక్ ఇదే ఆ డోపమిన్ అన్నారు కదా రోహిత్. 2 seconds ఇప్పుడైతే పట్టుకుంటానికి ఒక ఆ, ఇదేంటి వ్యూవర్ ని ఎంగేజ్ చేయడానికి ఫస్ట్ 2 seconds లో ఇఫ్ యూ డోంట్ ఎంగేజ్ అయిపోయింది. అందుకే వీడియోలో ఎక్కడో మధ్యలో ఉన్న కాంట్రవర్సీని ఫస్ట్ 2 seconds లో పెట్టి తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. నేను నా షార్ట్స్ కి అలా పెడదామా అని అనిపించింది కానీ ఇంకా వాట్స్ డిఫరెన్స్ నాకు వాళ్ళకి అని చెప్పి అనిపించింది నాకు. అందుకే చూస్తే చూడండి లేకపోతే లేదు. దిస్ ఇస్ మై యునో వే ఆఫ్ ప్రెజెంటింగ్. లెట్ మనము హట్కే స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి రోహిత్, ఒక్కళ్ళ లైఫ్ ఇంపాక్ట్ అయితే చాలు అని చెప్పి స్టార్ట్ చేసాం. అండ్ మనము ఎన్ని నియర్లీ లైక్ 8 to 10 లైఫ్స్ ఇంపాక్ట్ అయినాయి. సూసైడ్ నుంచి బయటకు వచ్చి, డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మన ప్లాట్ఫామ్ చూసాయి. సో యూనో అందుకు కరెక్టే. అండ్ ఒకటి నువ్వు అన్నది ఏంటంటే కరెక్టే. ఈ సో కాల్డ్, ఓకే విల్ కాల్ దెమ్ ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ మీకు ఇది అనిపిస్తుందో లేదో, మనం స్కూల్లో మోరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉండేది. యా. ఆ, కథల ద్వారా మనకు చెప్పి ఈ కథ లాస్ట్లో తాత్పర్యం ఏంటి, లేకపోతే మోరల్ ఏంటి, నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది, రైట్? సో అది అక్కడ దాకే పరిమితం అనమాట. దాని తర్వాత అయిపోయింది. సో ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటంటే ఎథిక్స్ మోరల్స్ ఇంకా డస్ట్బిన్లో పడేశారు అనుకో. అలా ఉంది పరిస్థితి. ఫర్ దమ్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ వ్యూస్, నువ్వు అన్నట్టు. లేకపోతే ఈ వీడియో మీద నాకెంత వచ్చింది, లేకపోతే నాకు కొత్త ఫాలోవర్స్ వచ్చారా, ఇలాగే తప్ప నిజంగా నేను నిజం చెప్తున్నానా, అసలు నా రీసెర్చ్ బాగుందా, ఈ క్వాలిటీ కంటెంట్ అసలు చాలా తక్కువైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిఫెన్స్ ఏమంటారు పాడ్కాస్ట్ చూస్తున్నాను, మంక్స్ అని. ఇట్ ఈస్ స్టార్టెడ్ బై ఎక్స్ కల్నల్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. అబ్సల్యూట్లీ బ్రిలియంట్ వాళ్ళు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడెవడో వాడిని అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ వారెంట్ వచ్చిందో, వాడి పేరేంటి, హీ వాస్ క్వైట్ ఫేమస్ దట్ పాడ్కాస్టర్. ఆ నేమ్ దీని పేరు సమైరాయన, సమైరాయన, సమీర్ అయినా అండ్ సమీర్ రణ్వీర్ వాడు అలీ, కామిక్, ఇతను వాడు కాకుండా అల్లాబా, రణ్వీర్ రణ్వీర్ అలీ అల్లాబా. వెళ్ళాడు. రణ్వీర్ అల్లాబా. అలా అది రైట్. something. సో సి అది కేర్ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఇమేజ్. నువ్వు కెమెరా ముందు మాట్లాడతావు, అది 100 కట్లకి వెళ్తుంది. దాని తర్వాత తీసుకొచ్చేసరికి మనం ఏమనుకున్నాం, అరే వీడు చాలా ఒక నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తున్నాడు, చాలా చూసుంటాడు ప్రపంచం, చాలా చదువుంటాడు. బట్ ఒక్కసారి అవుట్ ఆఫ్ దట్ ప్రొటెక్టెడ్ బబుల్ కాంటెక్స్ట్లోకి వెళ్ళి ఒక కామిక్ షోలో ద కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈ మేడ్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఈ హ్యాస్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్, రైట్? మెంటల్ సో అలా బ్లాస్ట్. బయటపడిపోతాం అనమాట. యా.
మెంటల్ స్టెబిలిటీ రైట్. ఎంత ఉంది, ఏం మాట్లాడాలి, పబ్లిక్ షోలో ఏం మాట్లాడకూడదు. అండ్ ఇంకోటి, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంతే. మీకు ఫాలోవర్స్ పెరగచ్చు. ఆ, చాలా మంది ప్రాబ్లీ ఇప్పుడు డొనేషన్ కూడా చేస్తారనుకుంటా, ఐ థింక్ యూట్యూబ్ వీడియోస్కి చేయొచ్చు కదా. Yes. డొనేషన్ If you like a బేసికల్లీ topic, ఇదంతా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రమోషన్స్ కన్నట్టు. Yeah. ఓవరాల్ ఇప్పుడు స్టార్టింగ్ లో మనం ఒకటి చూసేవాళ్ళం, ఏంటది, అభి అండ్ నియో. ఐ థింక్ యా. వాళ్ళ వీడియోస్ ఇప్పటికీ బాగానే ఉంటాయి. ఐ మీన్, అంత పాపులారిటీ వచ్చినా కూడా దే హెవ్ నాట్ రియలీ గాన్ ది అదర్ వే, ఆర్ క్లిక్ బైట్ లాగా. సో యా. అలా క్వాలిటీ కంటెంట్ చేస్తూ అందరూ దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ కంపీట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓవరాల్ ఇట్ విల్ ఇంప్రూవ్, రైట్. యా. యా. ఎప్పుడైనా ఇట్స్ లైక్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ కదా. ద అదే మోర్ అదే. పీపుల్ కంపీట్ టు మేక్ ప్రోడక్ట్స్, ద బెటర్ ప్రోడక్ట్స్ వి గెట్. మన కన్జ్యూమర్ కి చాయిస్ రావాలి. యా. సో అన్ఫార్చునేట్లీ అది తక్కువైపోతుంది అండ్ క్వాలిటీ కంటెంట్ పడిపోతుంది. ఐ థింక్ దట్ ఇస్. అయితే అండ్ పుస్తకాలు యా, చదవాలి ఫర్ షూర్ అదే అందరూ. పుస్తకాలు అన్నా maybe కాబట్టి as ఐ we విల్ go కమ్ by, బ్యాక్ టు బుక్. ఇదే బుక్ యాక్చువల్లీ నేను తీసుకున్నాను. అది అసలు బ్లర్ అవుతుంది. blur గా బ్లర్ ఉంది అవుతుందా? compared ఓ to. షిట్. Yeah. Yes, we can see. యా. ఇండియా దట్ ఈస్ భారత్, Right. కొలోనియాలిటీ, సివిలైజేషన్, కాన్స్టిట్యూషన్. చూపించాక ఆ పక్కనే ఉందని గుర్తొచ్చి. అదే అదే సేమ్ బుక్. సో అయితే దీంట్లో ఐ విల్ షేర్ అన్ ఇమేజ్. నేను చదువుతుంటే, లెట్ మీ షేర్. నాకు ఒక దగ్గర కనిపిస్తుందా? మీ స్క్రీన్ కనిపిస్తుంది. Screen స్క్రీన్ కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా. యా. అయితే నేను మార్క్ చేశాను చూడండి. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ ద. We నీది can't ఓన్లీ see the డెస్క్టాప్ screenshot. బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందిరా. అవునా, నా స్క్రీన్ వాట్సాప్కి వెళ్ళి కనిపించట్లేదా? ఆ ఇమేజ్ సారీ ప్రెసెంట్ సారీ. చేయి, మన వెయిట్ వెయిట్ గ్రూప్ లో వెయిట్ ఉంది. వెయిట్ వెయిట్ డెస్క్టాప్ వెయిట్ స్క్రీన్ షేర్. జస్ట్ a minute. ఇప్పుడు ఎస్. కనిపిస్తుంది. మ్మ్. అయితే ఆ, ఈ సెంటెన్స్ అన్నమాట. భీష్మ చూడు ఒకసారి, యా చదువు. యా ఎస్ కనిపిస్తుంది. రోహిత్ నువ్వు చదువు ఒకసారి. నాకు చదివాను, కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. బ్యాక్గ్రౌండ్ దీనికి ఏమైనా ఉందేమో ఇంకా అనిపించింది యాక్చువల్లీ. మళ్ళా అది డిస్కస్ చేస్తే, మనం డిస్కస్ చేస్తే దీని మీద చాలా బాగుంటది అనిపించింది ఈ టాపిక్. అందుకు ఒకసారి. ఓకే, మ్మ్. చాలా పెద్ద సెంటెన్స్. చాలా పెద్ద సెంటెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఫుల్ స్టాప్ వస్తుందా అని వెయిట్ చేస్తా ఉన్నా. అండ్ ఇంకోటి, ప్రాబ్లీ దీనిలోకి వెళ్ళే ముందు వాట్ పీపుల్ షుడ్ నో ఇస్, సాయి దీపక్ కమ్స్ ఫ్రమ్ లా బ్యాక్గ్రౌండ్, రైట్. ఆయన ఒక సుప్రీం కోర్ట్ మెకానికల్ ఎస్టాబ్లిష్డ్ ఇంజనీరింగ్, సీనియర్, ఇంజనీర్ టర్న్డ్ లా, రైట్. ఎల్ఎల్బి. సో ఆయన భాష ఏంటంటే, లాయర్స్ ఏమవుతుందంటే రోజు కాన్స్టిట్యూషన్ చదివి 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 వాళ్ళ మాట కూడా మెల్లిగా అలాంటి సెంటెన్సెస్ వస్తాయి అనమాట. సో నువ్వు ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్లో ఏదైనా సెక్షన్లు చదువు, దానికి ఎందుకు ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ఎందుకంటే అది అలాంటి ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. మనం డిక్షనరీలో ఎత్తుక్కోవాలి వీడు ఇక్కడ ఏమన్నాడు అని, రైట్. సో సుప్రీంకోర్టులో ఆ బెంచ్లు ఇవన్నీ ఉండేది అందుకే. అక్కడ అంత ఇంగ్లీష్ సెంటెన్స్ రాస్తే దాని ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా అసలు ఏంటి, దాని ప్రకారం లాని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఇస్తారు. సో అందుకే ఈయన రాత కూడా కొంచెం అలా ఉంటుంది అనమాట, పెద్ద పెద్ద సెంటెన్స్లు, పెద్ద అదే పదాలు. నాకు హ్యాడ్ అదే ఇట్ నాట్ ఇండిక్ బీ సబ్ ఐడెంటిటీ. యా, చదువు. Had it not been for the writings of Swami Vivekananda and Dr. Shauri, I would have missed the forest for the trees, since it was evident that the hostility, while on the face of it, was directed at specific Indic sub-identities in the name of social reparation. It was in reality meant to weaken the larger Indic civilization edifice. వాము. ఓకే ఓకే, స్టార్టింగ్ నుంచి వద్దాం. సో మిస్ ద ఫారెస్ట్ ఫర్ ద ట్రీస్ అంటే ఇది ఎప్పుడో ఇడియం అనుకుంది కదా, లాంటిది నువ్వు కదా. తెలుగులో మాట్లాడుకుందాం. అదే అదే. మనం చెట్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు నీకు లెఫ్ట్ రైట్ ఉన్న చెట్టే కనిపిస్తుంది, కానీ నువ్వు ఓవరాల్ అరణ్యం గురించి ఎప్పుడు ఆలోచించవు, అసలు ఆ ఆ, థాట్ రాదు. అడవి గురించే ఎందుకంటే మర్చిపోతాం అసలు. కరెక్ట్, దీని నుంచి ఎలా బయటపడాలి, అమ్మో లెఫ్ట్ నుంచి ఏమొస్తుంది, రైట్ నుంచి ఏమొస్తుంది. ఆ, సో బిగ్ పిక్చర్ మిస్ అవుతాం అనమాట.
బిగ్ పిక్చర్ మిస్సింగ్, యా. సో ఈయన ప్రాబ్లీ అక్కడ అది చెప్పాలనుకుంటున్నాడు. నేను ఒకవేళ ఆ రైటింగ్స్ చదవకపోయి ఉంటే నేను అలాగా ఆ చెట్టునే చూసేవాడినేమో, ఓవరాల్గా బిగ్ పిక్చర్ని మిస్ అయ్యేవాడిని అని ఐ థింక్ ఈస్ ట్రైంగ్ టు సే. భీష్మ. యప్, ఐ అగ్రి విత్ దట్. సో అంటే మన వ్యూ బ్లాక్ అయిపోవడం, ఏదన్నా నారోది ఏదో చూస్తూ వెనకాల బిగ్ చూడలేకపోవడం. అండ్ ఆయన I would have missed the forest for trees since it was evident that the hostility. So one line about Swami Vivekananda and Dr. Shori. By that ఆయన మీనింగ్ ఏంటంటే లైక్ బోత్ వాళ్ళ రైటింగ్స్ ఇవన్నీ ఇండిక్ సివిలైజేషన్, ఇండియాని, మన పాస్ట్ హిస్టరీని, లైక్ కల్చర్, దే వేర్ వన్ హూ పుట్ దట్ స్ట్రాంగ్, గట్టిగా, లైక్ మన బ్యాక్గ్రౌండ్ ఏంది, వై ఆల్ దిస్, హౌ ఇట్ యాడెడ్ టు అవర్ లాంగ్ సస్టైనింగ్ సివిలైజేషన్. సో అవి చదవడం వల్ల నేను ఈ బిగ్ పిక్చర్ మిస్ అవ్వలేదు. ఆ ఫస్ట్ 2 లైన్స్ లో అది కన్వే చేస్తున్నారు. సో అండ్ ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ బుక్ కాంటెక్స్ట్ కూడా తెలియాలి జనాలకి. దీని ద్వారా అసలు సాయి దీపక్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, డివైడ్ అండ్ రూల్ మనం బ్రిటిష్ గురించి ఎప్పటి నుంచో చదువుకున్నాం. సో అది ఎలా జరుగుద్ది? ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ముగ్గురు ఉన్నాం. ఆ, మనం ఓకే చదువుకున్నాము, మనం అవతల వాడు మనని విడదీయడానికి ట్రై చేస్తున్నాడని గ్రహించగలం. బట్ జనరలీ ఒక లార్జర్ పాపులేషన్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గోపి ఒక ప్రాసెస్ ఫాలో అవుతాడు, భీష్మ ఒక ప్రాసెస్ ఫాలో అవుతాడు, నేను ఒక ప్రాసెస్ ఫాలో అవుతాను. మొన్నటిదాకా మనకి జస్ట్ ఒక డిస్కషన్ జరిగేది. బట్ ఇప్పుడు ఆ నక్క ఏదో ఫోర్త్ పార్టీ వచ్చి గోపి ప్రాసెస్ తప్పు, భీష్మాది కరెక్ట్, రోహిత్ది కరెక్ట్ అంటాడు. సో మనలో మనకే అందులో మనకి వెడ్జ్ డ్రైవ్ చేయడం అనమాట, అంటే గొడవలు పెట్టడం. ఇచ్చిన సో మనల్ని ఇలాగే పొగిడించడం కాబట్టి మనకి మంచి ఇస్తాడు. సో ఈ బుక్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, అసలు మన కల్చర్నే తక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ మన కల్చరే మనకి తక్కువ అనిపించేలాగా చేశారనమాట వాళ్ళు స్లోలీ. దట్స్ హౌ దే డిస్ట్రాయిడ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ వాట్ ఇండిక్ సివిలైజేషన్ ఇస్. అది వెడ్ చేయడం చాలా ఈజీ కదా. ఇప్పుడు టేక్ టుడేస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నీకు ఒక కాన్సెప్ట్ ఆఫ్ సనాతన ధర్మ ఉంటుంది, భీష్మాకు కాన్సెప్ట్ ఉండొచ్చు, నాదో కాన్సెప్ట్ ఉండొచ్చు. బట్ ద బ్యూటీ ఆఫ్ హిందూయిజం ఇస్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హౌ యువర్ వే ఆఫ్ లైఫ్ ఇస్ కదా. దానికి మనకు ఒక ప్రాబ్లీ భగవద్గీత రామాయణంలో ఒక గైడింగ్ ప్రిన్సిపల్ ఉంది తప్ప, నువ్వు ఇలా ఉంటేనే హిందూ అని ఎవడు చెప్పలేదు. రైట్. సో వీళ్ళు ఏంటంటే అప్పటికి ఇంకా వెల్ రెడ్ పీపుల్ వేర్ వెరీ లెస్. సో వీళ్ళు ఏం చేశారు, ది ఎలీట్. ఎలీట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారు. 100 మందిలో 10 మంది కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటే, వాళ్ళకన్నా ఒకడు మంచి సూటు బూట్ వేసుకొని రిచ్గా వైన్ తాగి, ఇట్ ఈస్ అ న్యూ కల్చర్, రైట్? సో అంతెందుకు మన ఫ్రెండ్స్లోనే ఒకడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరి దగ్గర ఐఫోన్ లేదు, ఒకడు కొనుక్కొచ్చాడు. అందరం వాడి చుట్టూ చేరం ఈగల్లాగా, అరే ఏంట్రా ఇది భలే ఉందిరా చూపించరా అని. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే అది ఒక ఫారెన్ ఆబ్జెక్ట్, మనం ఎప్పుడు చూడలేదు, వీడు ఒక్కడి దగ్గర ఉంది, మన దగ్గర అఫోర్డబిలిటీ లేదు, రైట్? సో సిమిలర్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ డచ్ కానీ ఎవరైనా ఇండియాకి వచ్చినప్పుడు, ది మెజారిటీ వేర్ దో డిఫరెంట్ ఆక్యుపేషన్స్ బట్ నాట్ వెరీ రిచ్. సో సడన్గా వాడు ఒక వెస్టర్న్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి రిచ్నెస్ అంటే ఇలా ఉంటుంది అంటే, ది సో కాల్డ్ ఎలీట్ ఏంటంటే అట్రాక్ట్ అవుతారు దానికి. అరే నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా వీళ్ళ నుంచి నేర్చుకోవాలి, నేను ఏదైనా మిస్ అవుతున్నానేమో. సో ఓవరాల్ ఈ 10 మంది మిగతా ఆ, 90 మందికి చూపించుకోవాలి కదా. నేను, అరే నేను ఇప్పుడు పెద్దోంట్రా, నువ్వు వీఆర్ పిచ్చినాడు, మోర్, వీఆర్ సంథింగ్ బిగ్గర్ దాన్ యూ అన్నట్టు. బిగ్గర్ దాన్ యూ, నువ్వు జఫాగాడివి అని. సో ఆ చూపించడం కాన్సెప్ట్లో ఇప్పుడు వ్యత్యాసం అనమాట. సో ఈ మోరల్ ఆర్ వాట్ ఈస్ రైట్, సి మనకి ధర్మం అధర్మం ఉంది హిందూయిజంలో, బట్ సిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ టోటలీ అవుట్ ఆఫ్ ఇండిక్ సివిలైజేషన్ ఆర్ ఇండిక్ కాంటెక్స్ట్. అది ఇట్ కేమ్ ఫ్రమ్ ద వెస్ట్. సిన్ అంటే యాక్చువల్లీ ఇది కదా, మనకి దీంట్లో చెప్తూ తప్పు, ఉంటారు. ఆ తప్పు, పాపం. పాపమా? పాపం. పాపం, పాపం అని, కరెక్ట్, పాపం. పాపం. సో ఇప్పుడు కూడా చూడు, మనం చాలా మంది మాట్లాడుతూ ఉంటే మనకు కూడా తెలియకుండా సబ్ కాన్షియస్గా సిన్ అంటాం.
ఆ అది ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ అయింది? మనం చదివిన వే ఆఫ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అనేది ఇట్ ఈస్ స్టిల్ దట్ ఇంగ్లీష్ వే ఆఫ్ లైఫ్. క్యాథలిక్ వే ఆఫ్ టాకింగ్ సిన్ యాక్చువల్లీ కదా. డెఫినెట్లీ యా, అదా. క్యాథలిక్. ఆ, చేసే వాళ్ళు చాలా ఎంఫసిస్ ఉంటుంది అక్కడ సిన్ కి, అదే. కన్ఫెషన్, చర్చ్ థింగ్. సో సో అలా అన్నమాట. సో ఈ ఈయన ఈ హాస్టిలిటీ ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నానంటే ఇట్ ఇస్ బేసిక్లీ ఈ బుక్ ఇంకా ఈ చాప్టర్ నువ్వు అక్కడ దాకా వచ్చేవో లేదో ఆయన ఏం చెప్తాడంటే చేశాను, అసలు. ఇక్కడే బ్రేక్ వచ్చింది. ఓకే. డిస్కస్ చేద్దాం సో అనిపించింది ఇంకా ఆపా. ఆ, ఇందులో ఒకటి మాట్లాడతాడు ఆయన ఐ మీన్ రోహిత్, ఆర్ యూ దేర్? స్ట్రక్ అయినట్టుంది. సో ఇది సెకండ్. ఐ టేక్ ఎ లైన్ 1 or 2. యా, సో గో. నేను నాకు కాంటాక్ట్స్ లేదు అన్లెస్. రోహిత్ సారీ, స్ట్రక్ అయింది నీ వీడియో. గో హెడ్. సరే. ఇప్పుడు ఎస్ ఎస్. ఇప్పుడు బాగుంది. స్ప్రెడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అసలు వచ్చింది ఏంటంటే దీ దీన్నే ఇవాంజలిజం అంటారు క్రిస్టియానిటీలో. ఉమ్, సో evangelism is not actually trying to convert people, it is actually trying to introduce Jesus to people. అది స్లోలీ అన్ఫార్చునేట్లీ ఎలా కన్వర్ట్ అయిందంటే కన్వర్షన్స్ కింద అయిపోయింది. యూ క్వశ్చన్ ది ఫెయిత్ ఆఫ్ ది అదర్ సైడ్, ఇస్ ఇట్ రియలీ రైట్? బట్ అంటే ఇప్పుడు దాకా నువ్వు ఏదో తప్పు ఆలోచిస్తున్నావు, ఇది కరెక్ట్ ఆలోచన, దీనికి రా. సో అప్పట్లో ఈ బుక్లో ఆయన రాసింది ఏంటంటే ద కింగ్స్ సో కాల్డ్, సో వాళ్ళ రాయల్ డ్యూటీగా వాళ్ళు భావించేవాళ్ళంట. అంటే ఏంటి, ఈ మిగతా వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్ అనుకోండి, ఇలా చాలా రేసెస్, దే వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ టు ది ambit ఆఫ్ their రిలీజన్ అండ్ ఇంట్రడ్యూస్ దెమ్ టు ది రైట్ వే టు గాడ్ విచ్ దే బిలీవ్డ్ ఇస్ రైట్ అట్ దట్ టైం. రైట్, అప్పుడు ఒక్కొక్కడికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉండేది. సో అలా ది రూలింగ్ కింగ్స్ అండ్ ది చర్చ్ దే వర్క్డ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. కింగ్స్ ఏమో పరిపాలన, సేమ్ మనకు కూడా రాజులు పండితులు ఉండేవాళ్ళు ఆర్ గురువులు, రైట్? సో సేమ్ కాన్సెప్ట్ వెస్టర్నైజ్డ్ అనమాట. సో వాళ్ళ పని ఏంటి, ఇండియాకి వచ్చి ఇప్పుడు ఇన్ని ఫెయిత్స్ చూస్తున్నారు. ఆర్ అప్పటికి ఏమో మరి హిందూయిజం అండ్ ఐ థింక్ ఇస్లాం వాజ్ ఆల్సో దేర్ బై దెన్. ఈస్ట్ ఇండియా యా, ఇట్ వాస్, ముప్పై యా, ఈస్ట్ తర్వాతే కదా. ఇండియాకు యా ఉంది. యా. 700 AD యా. or around. సో వీ హ్యాడ్ ఐ థింక్ ప్రిడామినెంట్లీ త్రీ: క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ హిందూయిజం, అండ్ ప్రాబ్లీ పర్షియన్ ఫెయిత్ ఆర్ జొరాస్ట్రియనిజం అండ్ అక్కడక్కడ మైనారిటీస్, రైట్? సో అసలు ఇంట్రొడక్షన్ ఆఫ్ వాళ్ళకి క్రిస్టియానిటీ అయింది అప్పుడే కదా. క్రిస్టియానిటీ ఐ థింక్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాకముందు నుంచే ఉంది గోపి, ఇన్ ద సో సౌత్. There were like yeah, గోవాలోకి, గోవా, పాండిచేరిలోకి. కేరళ, పాండిచ్చేరి, కరెక్ట్. యా, యా. సో యా, సో ఈ హాస్టిలిటీ అంతా మన కల్చర్ గురించి అనమాట. ఎందుకంటే అప్పుడు చూడు మనకి మనకు తెలిసిందే కదా, జస్ట్ దుర్గాదేవి అనేది ఒక దేవత అని మనం కొలుస్తాం. ఆవిడకి 100 పేర్లు, 100 ఉమ్, రీజన్స్లో. మహంకాళమ్మ అని ఒకరంటారు, ఆ, ఎల్లమ్మ అని ఒకరంటారు, పోచమ్మ అని ఒకరంటారు. సో రకరకాలు, బట్ దే ఆర్ ఆల్ అగైన్ వర్షిపింగ్ ది సేమ్ డియటీ ఆర్ ఫోర్స్ ఆఫ్ నేచర్ కదా. సో వీళ్ళు ప్రాబ్లీ సా వెడ్జ్, అరే వీళ్ళకే క్లారిటీ లేదు. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ అదర్ రిలీజన్స్, దే హ్యావ్ వన్ గాడ్ ఆర్ త్రూ అ మెసెంజర్ దే ప్రే టు గాడ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఇస్లాం, ఇట్ ఇస్ త్రూ ప్రాఫిట్ మొహమ్మద్ యూ ప్రే టు అల్లా. ఉమ్, టేక్ క్రిస్టియానిటీ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే అంటారు. ఉమ్. బట్ దే ఆర్ ప్రేయింగ్ టు గాడ్, రైట్? సో జీసస్ ఇస్ ది మెసెంజర్. సో మనకేంటి, మనం వి డైరెక్ట్లీ ప్రే టు గాడ్, మనకి మెసెంజర్ లేరు, రైట్? హిందూయిజంలో ఇట్ ఈస్ అండ్ డిఫరెంట్. నువ్వు యూ కెన్ గివ్ ఆ ఫార్మ్ టు యువర్ డియటీ బేసిస్ యువర్ విషెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆదివాసి ఉన్నాడు, ఆయనకు ఒక రాయిలో శివుడు కనిపించాడు, ఉమ్, అదే శివుడు. మనకి ఒక ఫాము, షేపు, ఒక స్క్రిప్చర్ అనేది లేదు, ఇలాగే ఉండాలని. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్, అండ్ దాట్స్ వై ప్రాబ్లీ హిందూయిజం కోఎగ్జిస్ట్స్ డిస్పైట్ ద కల్చర్ బీయింగ్ సో డిఫరెంట్. నేను ఉమ్. అప్పుడప్పుడు అవుట్లుక్ ఆర్టికల్ చదివినప్పుడు నాకు గుర్తు, రామాయణంలో కూడా రకరకాల ఎండింగ్స్ ఉన్నాయి ఆర్ అవును. రకరకాల
ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. మనం వాల్మీకి రామాయణం చదువుతాం, సో మనం వీఆర్ ఆల్. వాల్మీకి రామాయణం చదువు, సౌత్ లో ఒకటి ఉంది, నార్త్ లో ఒకటి ఉంది, శ్రీలంకకి వెళ్తే ఒకలాగా ఉంటది. సో అలా అన్నమాట. సో కమింగ్ బ్యాక్ ఈ కాంటెక్స్ట్ లో వీడియో స్టక్ అయినా, లేదు వాట్ ఈస్ లేదు. ఇట్ మై వీడియో? నీదనుకుంటా. ప్రాబ్లీ యువర్స్. సో ఇన్ రియాలిటీ వీడేమన్నాడంటే ఇట్ ఈస్ మెంట్ టు వీకెన్ ది లార్జర్ ఇండిక్ సివిలైజేషన్ ఎడిఫిస్ అంటే ఓవరాల్ అప్పటికి ఇండియా అనే కాన్సెప్ట్ అప్పటికి ఇంకా లేదు. మన వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు ఇంకా దేవర్ అఖండ స్టిల్ వెరీ భారత్ స్మాల్. అంటారు కదా. అప్పటికి చూడు, ఇట్ ఇస్ ఇదర్ మరాఠా ఎంపైర్, గుప్తా ఎంపైర్, ఎంపైర్లే తప్ప ఇండియా అనేది లేదు అసలు. ఆ, ఇండియా యాజ్ ఎ కంట్రీ తర్వాత ఏర్పడింది, రైట్? ఉమ్, అప్పటికి నువ్వు వెళ్ళి నువ్వు ఇండియనా అంటే లేదు, ఐఎమ్ ఫ్రమ్ ట్రావెన్కోర్ కింగ్డమ్ అని ఒకడు అంటాడు, ఐఎమ్ ఫ్రమ్ ఉమ్, హైదరాబాద్ అని ఒకడు అంటాడు, yeah. రాజ్పుతానా అని ఒకడు అంటాడు, అండ్ సో ఆన్ సో ఫోర్త్, రైట్? బట్ అట్లీస్ట్ ఒక ఇండిక్ ఐడెంటిటీ అనేది ఉండేది, బికాస్ దో దేవర్ డిఫరెంట్ కింగ్డమ్స్. ప్రాబ్లీ సి గణపతి వర్షిప్ వాస్ కామన్ Common, అక్రాస్ yeah. నార్త్ టు సౌత్ ఇన్ ఆల్ కింగ్డమ్స్. సో ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు ది కామన్ ప్రాక్టీసెస్ లార్డ్ గణేష్ అని కొలుస్తారు, Lord Ganesh, yeah. రైట్? అండ్ స్లోలీ నువ్వు సౌత్కి వచ్చే కొద్దీ ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ టూ డిఫరెంట్ సెక్ట్స్, రైట్? వైష్ణవైట్స్ ఒక సెక్ట్, శైవైట్స్ ఒక సెక్ట్. సో ఎక్కువ శివుడిని పూజించే వాళ్ళు, లేకపోతే వైష్ణవులు అయితే మళ్ళీ డిఫరెంట్ విష్ణు అవతారాలు అన్నీ. బట్ దాట్ డజంట్ మీన్ దేర్ ఫెయిత్ ఇస్ డిఫరెంట్. హిందూయిజంలోనే అవతారం, రైట్? ఆ త్రిమూర్తుల్లో డిఫరెంట్ అవతారాలు. సో వీడేమంటున్నాడంటే హియర్ వాట్ ఐ ఫీల్ ఇస్ ది ఓవరాల్ ఈ రైటింగ్స్ నేను చదవకపోయి ఉంటే నేను కూడా అలా ఆలోచించేవాడిని, దట్ యునో మన ఇండిక్ ఐడెంటిటీస్ వేర్ నాట్ దాట్ గ్రేట్. అండ్ మనకి ఇప్పటికీ చాలా మంది మనతో వాదిస్తారు, అరే బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మనకి రైల్వేస్ వచ్చేవి కాదు, రోడ్స్ ఎందుకు వచ్చేవి వచ్చేది కాదు అని. కాదు. సో ఇది అలాంటి థాట్ ప్రాసెస్ అని నా ఫీలింగ్. ఆయన అదే అంటున్నాడు. ఉమ్. సో మనం ఆ బయస్ని తీయాలంటే ఫస్ట్ బయస్ లేకుండా ఇలాంటివి చదవాలి అనేది కాన్సెప్ట్. అంటే లైక్ మనకు ఉన్న ఆచారాలని తక్కువ చేయటము, మనకున్న అలవాట్లని తక్కువ చేసి వాళ్ళది సంథింగ్ హయ్యర్ ఎండ్ లో ఉంది అని చెప్పటం అన్నట్టే కదా. అంతే. నేను ఒక 1 2 పాయింట్స్ యాడ్ చేస్తా రోహిత్ చెప్పిన దానికి. లైక్ హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ ద రైటింగ్స్ ఆఫ్ వివేకానంద అండ్ డాక్టర్ షౌరి, ఐ వుడ్ హావ్ మిస్ ద ఫారెస్ట్ ఫర్ ట్రీస్ సిన్స్ ఇట్ వాస్ ఎవిడెంట్ that the hostility, while on the face of it was directed specific index sub-identities in the name of societal reparation, it was in reality meant to weaken the larger index civilization edifice. సో బిసైడ్స్ కల్చరల్ ఇలాంటివి కొన్ని, దే ఆల్సో టుక్ సమ్ సోషల్ రిఫార్మ్స్ ఇలాంటివి. లైక్ కొన్ని ఉండే మన దగ్గర కూడా ప్రాబ్లమ్స్ ఉండే, సతీ లాంటివి. ఆర్ ఈ సతీయ తీసుకుంటే నేను ఏమనుకుంటా అంటే ఇట్స్ న్యూ ఏజ్ ఫెనామినా. లైక్ మేబీ మెడవెల్ ఇండియా ఆర్ సమ్వేర్ అది వచ్చింది. బట్ ఎక్కడ మన ఎపిక్స్లో కానీ ఇతిహాసాలలో పురాణాస్లో ఎక్కడ అది మెన్షన్ అయి ఉండదు, ఎక్సెప్ట్ ఫర్ సతీ. లైక్ వెన్ పార్వతి కాదు, సతీ కమిట్స్ హర్సెల్ఫ్. లైక్ తెలుసు అనుకుంటా మీకు, దక్ష యజ్ఞం వలన ఐడియా ఉందా అది? సో సతీ ఎలా వచ్చిందంటే సతీ వాళ్ళ నాన్న దక్షుడు. పురాణాల ప్రకారం దక్షుడు ఈజ్ ఏ ప్రజాపతి అండ్ బిగ్ కింగ్. ఆయనకు ఒక డాటర్స్ ఉన్నారు చాలా మంది. అందులో సతీ శివుడిని కోరుకుంటుంది. శివుడిని అయితే దక్షుడికి ఇష్టం ఉండదు శివుడు అన్న, లైక్ ఒక పూర్ అనో లేకపోతే అన్సివిలైజ్డ్ అదేంటి భస్మం, ఆయనకు ఒక నెగిటివ్ వ్యూ ఉంటుంది. హీ లైక్స్ విష్ణు. సో ఆయన సతీ వినోదు, గెట్స్ మ్యారీడ్ టు శివ. దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు, దక్ష యజ్ఞం అంటారు. ఆ యజ్ఞానికి అందరిని పిలుస్తారు, అందరి డాటర్లని, అందరినీ, దేవుళ్ళని, రాజుల్ని. బట్ శివుడిని పిలవడు. శివుడిని పిలవకపోతే ఆయన సతీ వాళ్ళ నాన్న మీద ప్రేమతోని అమ్మవారు వెళ్తుంది. వెళ్తే నిన్నెవరు పిలిచారు అది ఇది అని ఇన్సల్ట్ చేస్తాడు. ఇన్సల్ట్ చేస్తే అమ్మవారు అదే అగ్నిగుండంలో ఆహుతైపోతుంది సతీ. సో అక్కడ నుంచి వస్తాయి ఇది సతీ సాగమనం అన్నది. సో ఇది తెలిసిన శివుడు బాగా కోపంతో ఉగ్రరూపుడై ఒక జటా తీసి నేలకొడతాడు జుట్టు. లైక్ కాలభైరవుడు అందరి నుంచి ఉద్భవించి ఆ యజ్ఞాన్ని అందరినీ మొత్తం నాశనం చేస్తాడు. సో అక్కడ నుంచి వస్తుంది శివుడు ఫస్ట్ చేసిన శివతాండవం కానీ, దక్ష యజ్ఞం కానీ,
సో దట్స్ వేర్ శివుడు అప్పుడు అమ్మవారి శరీరాన్ని తీసుకొని తాండవం చేస్తే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లేస్లో పడుతుంది ఇండియాలో. అవే క్షేత్రాలు, వీటిని ఏమంటారు, జ్యోతిర్లింగాలు పిఠాపురం. లాగా. ఓకే. ఐ ఫర్గట్ ద నేమ్, ఏంటి రోహిత్ అది? ఇంకో అమ్మవారు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు పతివ్రతల పేరు ముందు సతి అని పెడతారు కదా, సతీ సావిత్రి అని. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? ఇస్ దేర్ సమ్ కాంటెక్స్ట్ దేర్? సతీ సావిత్రి, సతీ అనసూయ, ఈ రెండు పేర్లే వినిపిస్తాయి మనకి. ఆ, ముందు సతి అనే పదం ప్రీఫిక్స్ ఎందుకు పెడతారు? దానికి ఏమైనా ఉందా అసలు? నాకు ఎప్పటి నుంచో డౌట్ ఇది. ఓకే, నాకు ఇంకా లైక్ యా, ఇట్స్ న్యూ థింగ్ టు, నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. బట్ యా, కొంచెం చదువుదాం, రీసెర్చ్ చేస్తే మేబీ. ఇంకొంది ఐ థింక్, అది ఇంకొక మీటింగ్ లో మనం డిస్కస్ చేయొచ్చు నిజంగానే, చదువుకొని కొంచెం Hmm. సో అట్లీస్ట్. ఇక్కడ నుంచి వచ్చింది ఈ సతీ కాన్సెప్ట్. ఇది అమ్మవారు అందులో అవుతాయిపోవడం, శివుడు. సో కీపింగ్ దట్ ఎసైడ్, అయితే ఇంకెక్కడ మన పురాణాల్లో మెన్షన్ అయి ఉండదు ఇది, రామాయణ ఇంకోటి నేను మహాభారతం. అనుకోవడం ఏంటంటే, అప్పట్లో చూడు, ఖిల్జీ లాంటి వాళ్ళు దండయాత్ర చేస్తే జోహర్ అని ఒక ఎస్. యా. అగ్ని ఫైర్ లో అందరూ లేడీస్ అందరూ వెళ్ళి దూకేసేవారు, బికాస్ దే డెంట్ వాంట్ టు గెట్ సరెండర్ టు ది ఎనిమీ, ఆర్ వాళ్ళు ఏవో చేస్తారు అని. సో అది ఒక బేసిస్ గా తీసుకొని ఈ సతి అనేది వచ్చిందేమో అని నా డౌట్, కొంచెం ఎస్. ఇంటర్ప్రిటేషన్. నేను ఒక దట్ మేక్స్. హిస్టోరియన్ ది చూస్తుంటే ఇదే డిబేట్ అవుతూ ఉంటుంది అనమాట. మన ఇండియాలో సతీ సహగమనం ఇది ఉంది అని ఒక ఆవిడ అంటే, ఆయన అంటారు ఇది మొత్తము సతీ సహగమనం అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో, దట్ ఈస్ నాట్ అన్ ఇండియన్ ప్రాక్టీస్. నేను కాకపోతే మనకి లాలా లజపతి రాయ్ వీళ్ళు అది ఆపిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, సోషల్ రిఫార్మ్, సోషల్ రాజా యాక్టివిస్ట్. రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. రాజా యా. రామ్మోహన్ రాయ్ అది ఆపిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అంటే మేబీ అది ఒక తెగకే సంబంధించింది, నాట్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ ఎ కంట్రీ. దట్ మైట్ నాట్ బి ఏ ప్రాక్టీస్ ఆఫ్ ఎ కంట్రీ కూడా అవ్వచ్చు. ఆయన అంటారు లైక్ ఇదంతా వెస్ట్ వాళ్ళు ఇలా కొంచెం తయారు చేసింది మనని తక్కువ చేయటానికి. ఆ ఈ ఇందాక అన్నట్టు వైష్ణవులకి శైవులకి కూడా అంత గొడవలు లేవు. ఈ సినిమా అదేంటిది, మనకి ఒక సినిమా ఉంటుంది, ఆ ఎవరిది, కమల్ హాసన్ది, కమల్ హాసన్. వైష్ణవుని ఏం చేస్తాడు ఆ, ఈ శివశంకరుడు అని, పేరు విశ్వరూపం అనుకుంటా. మర్చిపోయా. విశ్వరూపమా, విశ్వరూపం. కాదు కాదు విశ్వరూపం కాదు, కాదు. కాదా? అది సినిమా నాలెడ్జ్ ఇంకా దాంట్లోనే, కాదు. ఆ దశావతారం, దాంట్లోనే, దశావతారం. దాంట్లోనే చూపిస్తారు కానీ నిజంగా అన్ని గొడవలు లేవు అని ఆయన అంటారు. నేను ఐ వాజ్ ఆస్టానిష్డ్ యాక్చువల్ ఆ విషయం తెలిసినప్పుడు, ఆయన కరెక్ట్ చెప్తున్నాడా లేదా అనేది. మనల్ని తక్కువ చేయడానికే వీళ్ళు కావాలని ఇలాంటివి చూపించారా ఇప్పుడు అని. Hmm. అదే ఈ సతీ ఇండియా వాడు ఆయన అంటారు, మన ముత్తాతల్లో ముత్తమామల్లో వీళ్ళల్లో ఉంటారు అసలు ఎవరైనా చేసుకున్నారా అంత ఉంటే, దెర్ షుడ్ బి సంథింగ్. ఇంతమంది మన సర్కిల్ లో చూస్తే ఎవరు, వి నెవర్ డిస్కస్. ఇంకోటి, నువ్వు నువ్వు స్కూల్లో ఇది గమనించలేదు కానీ నేను మళ్ళీ ఆలోచిస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా ఒక మనకు పండగ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దసరా, ఇంట్లో పూజ జరిగింది, నీకు పెద్ద తిలకం పెట్టారు. నువ్వు క్లాస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆక్వర్డ్గా ఫీల్ అయ్యలేదు వెళ్ళే ముందు, అరే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అని? పక్కా 100% చాలా మంది ఫీల్ అయ్యి ఉంటారు. బట్ అదే ఆ, ఈద్ రోజు వాడేదో ఒక ముస్లిం వచ్చేదో చేస్తే వాళ్ళు హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకున్నారు. వీ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. క్రిస్టియన్, అరే వాడు క్రిస్మస్ గిఫ్ట్ తెచ్చాడ్రా, చాక్లెట్లు తెచ్చాడ్రా అని మనందరం హ్యాపీగా పంచుకునేవాళ్ళం. బట్ చూసావా, మన ఫెస్టివల్ని మనం ఓపెన్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనమే తగ్గుతున్నాం, విచ్ ఇస్ అ ప్రాబ్లం. అదే ఉమ్, అదే మన కల్చర్ ని మనము సెలబ్రేట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నార్మల్ గా చేసుకుంటానికే మనకి ఫస్ట్ తలవంపులు యాక్సెప్ట్ కనిపిస్తుంది చేయాలి, బేసికల్లీ. సెలబ్రేషన్ యాక్సెప్ట్ సెకండరీ. చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్స్ వాట్. అదే కదా, అదే ఇప్పుడు ఎవరైనా మెల్లిగా ఇది పెట్టుకోవచ్చు. సైట్ లో మేబీ చేయబడింది, లైక్ ఇది తప్పను ఒక కన్ లైక్ రెడ్యూస్ చేయడము అంతే. దాన్ని. చిన్న చూపు సో చూడటము అనేది. నెక్స్ట్. ఇక్కడ ఆయన అండ్ అదే చెప్తున్నారు, అంటే ఇన్ ద డిస్గైస్ ఆఫ్ ఏంటి, మోడర్నిటీ అనో, సోషల్ డెవలప్మెంట్ అనో, మీ ప్రాక్టీసెస్ రాంగ్ అనో, వీళ్ళు అటాక్ చేసింది ఏంది, లైక్ దెర్ వాస్ డెఫినెట్లీ వర్ణ క్యాస్ట్ సిస్టమ్. బట్ ఉండేవి లైక్ అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, ఆ డిఫరెన్సెస్ ఉండేవి. అవి కొన్ని కొన్ని సోషల్ జస్టిస్ లాంటివి, కొన్ని ప్రాక్టీసెస్. ఇప్పుడు సేమ్ సత్య అనుకున్నది వైడ్ స్ప్రెడ్ లేకుండా అక్కడక్కడ పాకెట్స్ లో కొన్ని ఉండొచ్చు. అండ్ రోహిత్ యాడ్ చేసినట్టు ఈ మెడివల్ కింగ్స్ ఇలా అటాక్ చేసినప్పుడు క్లియర్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. చిత్తోర్గఢ్ ఫోర్ట్ లో రాణి పద్మావతి చేసింది అదొకటి, ఈ మధ్య మూవీ కూడా తీశారు. సో అయితే మేబీ అది ఇది కోయిన్సైడే అక్కడ సతీ అనేది వచ్చి ఉండొచ్చు, లైక్ బికాస్ ఏన్షియంట్ ఇండియా అండ్ టుడే టు దే బిలీవ్ దట్ మానవం అనేది గొప్పది ప్రాణం కంటే కూడా, లైక్ ఉమెన్స్. సో
వీళ్ళు అంటే బై దిస్ పేరా నాకు అర్థమైంది ఏంటంటే అలా డిస్గైస్ లో లైక్ ఏదో సో బెటర్ చేస్తున్నామని, సోషల్ రిఫార్మ్స్ చేస్తున్నామనో, లైక్ మీకు ఏదో మోడర్నిటీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నామనో గైస్ లో వాళ్ళు ఏకంగా సివిలైజేషన్ అటాక్ చేయడం, ఇది తప్పు, ఇది రాంగ్, ఈ ప్రాక్టీసెస్ ఫూలిష్ అని. లైక్ ఎందుకు ట్రీస్ ని వర్షిప్ చేస్తే ఏమొస్తుంది, ఐడల్స్ ని వర్షిప్ చేస్తే ఏమొస్తుంది. అందులో వాళ్ళ వెస్టర్న్ బయాస్ కూడా కనిపించింది, బికాస్ దే డోంట్ ట్రీట్ ఎవ్రీథింగ్, దే డోంట్ సీ ఎవ్రీ వన్. గాడ్ ని ఏం చూడరు ప్రతి దాంట్లో, మనుషులే చూడరు ఓన్లీ ప్రతి లైక్ ఒక్కరు వాళ్ళు. యా. దాంట్లో. సో ఐ థింక్ హీ వాస్ ట్రైంగ్ టు కన్వే దట్. సో ఈవెన్ లైక్ టిల్ రీసెంట్లీ కూడా ఇప్పుడు ఏ మూమెంట్స్ అయినా ఏవైనా లైక్ సోషల్ జస్టిస్, దీస్ థింగ్స్ ఆర్ గుడ్. ఒక మంచి కవర్ లాగా ఫ్రంట్ పెట్టేసి యూ కెన్ అటాక్ ఆల్ లైక్ రావణాసుడిది అవుతుంది, లైక్ దసరా వెన్ రామ రావణ ఇట్స్ గుడ్ వర్సెస్ ఈవిల్ తీసుకోవచ్చు. బట్ అందులో ఒక న్యూ టాపిక్ వచ్చేసింది, రావణ ఈజ్ అ లైక్ శూద్ర ఆర్ సంథింగ్. బట్ ఇన్ టర్మ్ యాక్చువల్ తరకన హీఈస్ వెల్ రెడ్ బ్రాహ్మణ. కరెక్ట్. సో జస్ట్ ఇలాంటివి అని కన్వే చేయడం ట్రై చేస్తున్నాను అనిపిస్తుంది నాకు ఆ పేరు ఇస్తే. అంతే. ఆ, ఇది ఎండ్ అవుతుంది. ఆ, ఇంకా 30 seconds ఉంది. ఐ స్టాప్ దిస్. కొత్త లింక్ పంపిస్తాను, మనం దాంట్లో ఒక 10 minutes లో క్లోజ్ చేయొచ్చు మాట్లాడతాను. యా. ఓకే. యా, రావణాసురుడిది యువర్ టెల్లింగ్ భీష్మ ప్రీవియస్. సో అక్కడ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ రీసెంట్ గా వినిపిస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే సోషల్ జస్టిస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్, లైక్ వర్ణ సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్ అక్కడ నుంచి చాలా బెటర్ అయ్యాయి. సో వీఆర్ బెటర్ టుడే as కంపేర్ టు. బట్ వన్ కైండ్ ఆఫ్ రైటింగ్స్ ఏమాయంటే అట్లీస్ట్ వాట్ ఐ వ్యూస్ మేబీ మార్క్సిస్ట్ హిస్టోరియన్స్ ఆర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దే వాంటెడ్ టు ఈ రిలీజియన్ ని ఒక బూచిగా చూపించి హిందూయిజం ప్రాక్టీసెస్ ని, కల్చర్ ప్రాక్టీసెస్ ని. సో యాక్చువల్ టార్గెట్ వాజ్ దిస్ హిందూయిజం. ఇట్ అపియర్స్ దట్ ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేయడం, ప్రతిదాన్ని లైక్ అందులో కొంచెం కూడా మంచి చూడలేకపోవడం. బట్ చెప్పడం ఏంటి, ఇలా అట్రాసిటీస్ జరిగాయి ఆర్ అందులో అందులో కూడా ప్రతి దాంట్లో క్యాష్ తీసుకురావడము. ఇప్పుడు సేమ్ ఎలా అయితే వెరీ రీసెంట్, ఇది లాస్ట్ 4-5 years చూస్తున్నాం. దసరా రాగానే లైక్ కొందరు రావణాసుడు దళితుడని అందువల్లే చనిపోయాడని, అది కూడా అది ఫాల్స్ న్యూస్. రావణాసుడు ఇస్ వెల్ రెడ్ బ్రాహ్మణ. ఆయన ఫాదర్ ఇస్ వన్ ఆఫ్ ద సప్త ఋషిస్ అనుకుంటా. కానీ రావణ బ్రహ్మ అని ఉంటుంది. It's well read, except for that the main thing, and అది ఆల్సో కూడా కనెక్టెడ్ బికాస్ ఈ యాడ్ దట్ కర్స్. ఈ ఆయన అది కూడా ఆయన చూస్ చేసుకుంది. ఇఫ్ యూ గో అగైన్ ఇంటూ పురాణస్ మూవ్ వీ కెన్ గెట్ దట్. సో అది యాడ్ అయిపోతుంది. బట్ వీళ్ళు న్యూ ఏజ్ హిస్టోరియన్స్ వీళ్ళు రాసేది ఏంటంటే జస్ట్ టు బ్రింగ్ దట్ కొందరు పాలిటిక్స్ కోసం కానీ అది కానీ అదొకటి. అండ్ అలాగే ఈవెన్ హోలీ వచ్చినప్పుడు కూడా హోలికా దహన్ తెలుసు మనకి. హోలిక ఇస్ సిస్టర్ ఆఫ్ హిరణ్య కశ్యపుడు. సో ప్రహ్లాదుని పట్టుకొని తను దహనం అయిపోవాలి, తనకి ఆ వరం ఉంటుంది, తను ఫైర్ చాలదు కాంటుంది. అన్నట్టు. యా. సో బట్ ఏమవుతుందంటే తను కాలిపోతుంది, యాక్చువల్ ప్రహ్లాదుడు బతుకుతాడు. సో ఇది కూడా దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ హోలిక ఇస్ అగైన్ లోవర్ క్యాస్ట్ అని చెప్పడము, సో అందువల్లే కిల్ చేసిందని. శూర్పణఖ కూడా సిమిలర్ గా. సో ఇలాంటి ఈవిల్ ని కూడా మన వాళ్ళు ఏదో డిస్గైజ్ లో కొందరు ఈ ఇలా సపోర్ట్ చేయడం, లైక్ ఆ స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, ఈవిల్ ని ఈవిల్ అనలేకపోతున్నారు. ఎందుకంటే అగైన్ సో అది యాక్చువల్లీ సో నువ్వు ఇది చెప్తున్నావు కాబట్టి, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ మేబీ రావణాసురుడిది చెప్పావు కాబట్టి, ఆ లైక్ ఇప్పుడు మనకి ఎవ్రీ ఫంక్షన్ ఎప్పుడు వచ్చిందో మనకి సోషల్ మీడియాలో కూడా దాని రిలేటెడ్ థింగ్స్, ఆ దాని రిలేటెడ్ థింగ్స్, సపోర్టింగ్ థింగ్స్ చెప్తే ఏముంది, కామనే కదా. సంథింగ్ కొత్తగా చెప్పాలని చెప్పి ఇది మంచిరా అంటే అది ఎందుకు మంచి, అది కాదు. రావణాసురుడిని సపోర్ట్ చేస్తూ వస్తాయి వీడియోస్ బాగా ఎక్కువ. ఆ రావణాసురుడు ఎంత మంచోడైతే అసలు సీతను ఏం చేయలేదు, అది ఇది ఉంది. యాక్చువల్లీ నేను చదివిన దాంట్లో రీసెంట్ గా ఏంటంటే, సీ రావణాసురుడు ఏ మహిళనైనా తన ఇష్టం లేకుండా టచ్ చేస్తే తను చనిపోతాడని ఉంది. సీత వాజ్ నాట్ యాక్సెప్టింగ్ రావణ, అంటే బలవంతంగా పట్టుకుని తను చనిపోతాడు, అందుకు పట్టుకోలేదే కానీ, అందుకే హీ హావెన్ టచ్. అంతేగాని నేను ఆ, మంచోడిని అని అయితే కాదు.
అదే ఇది నువ్వు అన్నట్టు ఇందాక ఈవిల్ ని ఈవిల్ అని ఒప్పుకుంటానికి కాదు, కానీ ఇప్పుడు ఏమైంది, ఈవిల్ ని ఇఫ్ యు సే సంథింగ్ సపోర్టింగ్ ఈవిల్, యు ఆర్ వావ్ కైండ్ ఆఫ్ థింగ్. అరే ఏం చెప్పాడు రా, యు ఆర్ రాక్ స్టార్, అంతే కదా. అలా దాన్ని వావ్ అన్నట్టు చెప్తాం. నేను ఐఎమ్ అబ్జర్వింగ్ మోర్ ఆఫ్ దట్ కైండ్. ఇంకోటి, ఐ థింక్ ద వే ఆర్ బ్రెయిన్స్ ఆర్ వైర్డ్ కదా. ఆ, ఒక నెగిటివ్ విషయం ఏమైనా చెప్తే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, అరే ఇదేదో ఉంది అని. అదే పాజిటివ్ అయితే ఏముందిలే, చూసిందే కదా, తెలిసిందే కదా. తెలిసిందే కదా. సో బేసికల్లీ మన సర్కిల్లో అది మాట్లాడతాం, మనకు ఆ వావ్ వస్తుంది అని చెప్పి ఆ వావ్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెన్షియల్ వావ్స్ అవుతున్నాయి. కరెక్ట్ వాడి దగ్గరికి వెళ్తే చెప్పు దెబ్బ కొట్టినట్టు అవుతుంది, కరెక్ట్ హిస్టరీ తెలిసిన వాడికి దగ్గరికి వెళ్తే అవుతుంది. నా ఒపీనియన్లో ఏంటంటే దెర్ ఇస్ అ థిన్ లైన్ బిట్వీన్ బీయింగ్ రెబిలియస్ అండ్ బీయింగ్ స్టూపిడ్. రెబిలియస్ ఇస్ ఫైన్, అలాగని నువ్వు నీ రెబిలియన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఆ, కల్పితాలు ఏదో. ఎస్, కోపింగ్ మెకానిజం అనుకోవచ్చు ఊరికే మరి అదే. మనం. యాక్చువల్ సాయిదీప్ చెప్పింది ఇప్పటికి కూడా అప్లికేబుల్. ఆయన బుక్ ఆయన ఎక్స్పీరియన్స్ అలా రాసాడు, ఇఫ్ నాట్ ఫర్ అని. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనం ఏది తీసుకున్నా అన్లెస్ ఫుల్ కాంటాక్ట్స్ లేకపోతే ఓన్లీ మిస్డ్ పార్ట్స్ హియర్ అండ్ దే చదువుతాము, గెట్ క్యారీడ్ అవే. సో ఎంటైర్ అలానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది నిజం, అది లైక్ రావణ కాంటాక్ట్స్ బికాస్ ఆయనకు ఒక కర్స్ ఉంటుంది, కుబేరుడు అనుకుంటా కర్స్ ఇచ్చింది. లైక్ కుబేరుడు వైఫ్ని ఎత్తుకెళ్ళినప్పుడు నువ్వు ఎవరన్నా పట్టుకుంటే మేబీ వైఫ్ ఇస్తారో కుబేరుడు ఇస్తారో కానీ యూ విల్ చనిపోతావు, అదే నాశనం అయిపోతాడు. యాక్చువల్ ఆయన పర్ణశాల నుంచి సీతమ్మని ఎత్తుకెళ్ళింది కూడా తను పట్టుకోడు, కింద ల్యాండ్ ఇలా పుల్ కత్తితో చేస్తే ఇలా ఆ ల్యాండ్. సో మన కొన్ని పాత తెలుగు సినిమాలలో అది సరిగ్గా చూపారు, బట్ ఈ కాంట్. తీసుకుంటాం. యాక్చువల్లీ సాయిదీప్ అన్నావు కాబట్టి నేను రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ ఏదో ఒక వీడియో చూస్తున్నాను. ఎవరు అంటారు ఇప్పుడు మనకి, ఎవరో పొలిటీషియన్ మన తెలుగు ఆ తిరుపతిలోకి వెళ్ళాలి అంటే రిలీజియన్ ముందు చెప్పాలి. ఆ యాంటీ, అదే యాంటీగా సారీ, అదర్ నాన్ దాన్ హిందూ రిలీజియస్. అయితే గనక, నాన్ రిలీజియన్ అయితే కనుక వాళ్ళు సమ్ ఫైల్ రాసి వెళ్ళాలి అప్లికేషన్ తీసుకోవాలంటే. ఎవరో పొలిటీషియన్ లైక్ అంటారు, ఇదేం సెక్యులరిజం, ఇదేం సెక్యులరిజం అంటే సాయి దీపక్ ద సెక్యులరిజం చెప్తారు. అరే బాబు, యు ఆర్ ఇన్ ఏ రిలీజియస్ ప్లేస్. రిలీజియన్ లోకి రిలీజియస్ ప్లేస్ ఇస్ నాట్ ఎ సెక్యులర్ ప్లేస్, ఇట్ ఈస్ ఎ రిలీజియస్ ప్లేస్. అందుకే దాని రిలీజియన్ అన్నారు. సెక్యులర్ చేయకు, ప్రతిదాన్ని సెక్యులర్ చేయకు అంటారు. ఇప్పుడు సెక్యులరిజం ఈజ్ యాంటీ నేషనలిజము, యాంటీ ఇండియా అన్నట్టే అయిపోతుంది. సెక్యులర్ అంటే యాంటీ ఇండియా అన్నట్టే ప్రొజెక్ట్ అవుతుంది మరి ఇప్పుడు అసలు చూస్తుంటే. ఆ, నాకు ఇదొకటి అర్థం కాదనమాట. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే, సెక్యులరిజం మీన్స్ ట్రీటింగ్ ఆల్ రిలీజన్స్ ఈక్వల్. దట్ డస్ నాట్ మీన్ యూ డీమీన్ ఎ రిలీజన్. యా. ఇప్పుడు నేను ఒక బిలీఫ్ సిస్టమ్ బస్, ఒక గుడిలో ఒక దేవతను నేను పూజిస్తున్నాను, నాకు ఒక విధి ఉంది, విధానం ఉంది, అర్చకుడు వేల వేల సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాడు. సడన్గా వచ్చి నువ్వు అలా చేయొద్దు, ఇది కరెక్ట్ అని చెప్పడానికి నువ్వెవరు? అది వాళ్ళ బిలీఫ్ సిస్టము. కొన్ని లక్షల మంది నమ్ముతున్నారు, వాళ్ళు వాళ్ళ దైవాన్ని కొలవడానికి వెళ్తున్నారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. నీకు అది నచ్చకపోతే నువ్వు చేయకు. బట్ వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు గో టు దాట్ పర్టికులర్ ప్లేస్ అండ్ సే నో దిస్ ఇస్ రాంగ్, యూ కెనాట్ డూ దిస్? నీకు ఎలాగో బిలీఫ్ లేదు, రైట్? నువ్వు వెళ్ళి అదో మాస్క్లో అంటున్నావా ఇవాళ? లేదు. ఐ యూ సేయింగ్ దట్ ఇన్ అ చర్చ్? నో. బట్ వై షుడ్ అ హిందూ యాక్సెప్ట్ దట్? నో, అబ్సల్యూట్లీ నాట్. మన వాళ్ళు అక్కడ కూడా ఏంటంటే మనం నాన్ కన్ఫ్రంటేషనల్. మన గొడవ ఎందుకురా? ఎందుకురా అన్నట్టు. ప్రైవేట్ ప్లేస్ ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ఉంది, ప్రైవేట్ ప్లేస్. బయట వాళ్ళు వచ్చి చేయలేరు. ఓ ఆఫీస్ స్పేస్ ఉంది, యూఆర్ వర్కింగ్ ఎట్ సమ్ ఎక్స్ కంపెనీ. ఎక్స్ కంపెనీలో ఎక్స్ ఎంప్లాయీస్ వెళ్తారు, వాళ్ళు వాడు చెప్పినట్టు వింటారు, చేస్తారు. అలా అని వై ఎంప్లాయీస్ వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయలేరు. సో దట్స్ అగైన్ లైక్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఏదో అలా చేస్తున్నారు. అండ్ అండ్ కాంట్రరీ ఒపీనియన్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ లక్షల కోట్లు మన గుడి నుంచి తీసుకుంటుంది కనుక అది ప్రొటెక్షన్ ఇవ్వాలి. అంతేగా. మరి అదేందుకు మనకు లేదు? వచ్చిన గుళ్ళో వేసినవన్నీ గవర్నమెంట్ అధీనంలోకి వెళ్తే, వేరే వీటికి ఫండింగ్స్ వచ్చినవి అసలు దేర్ ఇస్ నో రికార్డ్ ఫర్ దట్ కదా, ఆ రెండింటికి. అదే లైక్ యునో ఇండియాలో ఉండి లైక్ 2047 కల్లా ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ లైక్ అవుతుంది అని అంటా ఉంటారు కదా. మనం మైనారిటీ అయిపోతావా?
మనము లైక్ షుడ్ బి మూవ్ టు సమ్ అదర్ హిందూ కంట్రీ అన్న ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు. అంటే కొన్ని స్టేట్ డెమోగ్రాఫిక్లు చూస్తే భయపడాల్సిన అవసరం ఉంది నిజంగానే. టేక్ వెస్ట్ బెంగాల్ ఫర్ ఎగ్జాంపుల్. వెస్ట్ బెంగాల్. అసలు సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఇట్ ఇస్ ట్రూ, యా, డెమోగ్రాఫిక్ చేంజ్ అవుతుంది కదా. రీసెంట్ గా నేను వీడియో కూడా చేశా. కంచన్ గంగా సమ్ ప్లేస్ లో 70-30 ఉండేది, హిందూ 70 ఉండేది. వాళ్ళు వచ్చేసి ఆ, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి 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 నవ్ ఇట్ హాస్ బికమ్ 80-20. Hmm. పీక కత్తి పెట్టేసి ఖాళీ చేస్తావా లేదా అని ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు, అన్ని ఎక్వైర్ చేసుకున్నారు. సో యా, నైస్. అంతెందుకు గోపి, మన లాస్ట్ ఫినిషింగ్ టచ్, ఇఫ్ వీఆర్ నాట్ protecting ourselves, at some point we'll become the Kashmiri Pandits, and I mean it. యా, వద్దులే అది ఆలోచిస్తుంది ఇలాంటి కానీ. We digress. కాకపోతే యా, దర్ ఇస్ అ ఛాన్స్. బట్ యునో లక్కీగా రోహిత్ చూసావా మన క్లాస్ లో, సి మన కాలేజ్ లో వీళ్ళు చూసిన దాంట్లో దెర్ ఆర్ ఎడ్యుకేటెడ్, అన్ని రిలీజియస్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ గా ఉండి, మన దాంట్లో ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, మన మాస్టర్స్ చేసేటప్పుడు మన ఆఫీస్ లో కూడా భీష్మ లైక్ ఉండేటప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, మనము కూడా నేషన్ ఫస్ట్ ఇది అనుకుంటే కంట్రీ ఫస్ట్ చెప్పుకుంటాం, తర్వాత మనకి రిలీజియన్ కి వస్తుంది, తర్వాత క్యాస్ట్ దాకా అసలు మనం వెళ్ళం. యాక్చువల్లీ నేషన్ ఫస్ట్ ఉంది. మనం ముస్లిం లో కూడా మన ఫ్రెండ్స్ లో చూసాం కదా రోహిత్, నేషన్ ఫస్ట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బట్ అసలు నేను అదే చూస్తాను, మన సర్కిల్ అంతా బాగుంది కదా, ఇట్లా ఉన్నారా అన్నట్టుంటది. దీంట్లో ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంతమంది వెళ్ళిపోతుంటే, హైదరాబాద్ లో రోహింగ్యా కాలనీ అంతా ఇవన్నీ చూస్తుంటే అసలు ఆబ్వియస్లీ మొన్న రీసెంట్ గా పాలస్తీన్ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే జై హిందూ, జై హింద్ ఇండియాకి చెప్పరు కానీ జై పాలస్తీన్ అని ఇక్కడ ఉండి చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఇండియాలోనేవా వీడియోస్, ఆర్ఎల్స్ రీల్స్ కోసమో లేకపోతే వీడియోస్ కోసమో చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే ఉంది. కాశ్మీర్ లో చూస్తే ఐఎస్ఐఎస్ వాళ్ళు మార్చ్ చేస్తా ఇట్లా, ఇదంతా ఇండియాలోనే ఉందా, మనం ఆ బతికే కంట్రీలోనే ఉందా అన్నట్టుండి. నువ్వు అన్నావు రోహిత్ ఒక డైలాగ్ వాట్సాప్ లో, ఆ ఇంత బతుకు బతికి ఏ బాంబు బ్లాస్ట్ లో కాక్రోచ్ లో చచ్చిపోతామేమో ఆ, అని అన్నావు మన రెడ్ ఫోర్ట్ దగ్గర అయినప్పుడు. అది అసలు తలుచుకుంటే అవును కదా, యాక్సిడెంట్ లో పోవటమే ఘోరం అనుకుంటే నిజంగా బాంబ్ బ్లాస్ట్ లో చావటం అనేది మీనింగ్ లెస్ లాగా అది ఒక అనిపిస్తుంది. డిఫరెంట్ కాంటెక్స్ట్ డిస్కషన్కి. అది ఎందుకు అన్నానంటే, మనం వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడే కష్టపడి 35% ట్యాక్సీలు కట్టి, యాక్చువల్లీ నువ్వు 50% కడుతున్నావు ఎందుకంటే 30% ఆ టీడీఎస్ కట్ చేసి నీకు డబ్బులు ఇస్తున్నాడు. బయటికి వెళ్ళి మళ్ళీ జిఎస్టీ కడుతున్నావు, ప్రతిదానికి ట్యాక్స్. సో 52% 100కి 50 రూపాయలు 48 ఇచ్చేస్తున్నావు. 52 అయింది మొత్తం కలిపి. ఉమ్. ఇది ఇచ్చినా కూడా, ఇది మనం గవర్నమెంట్కి ఎందుకు ఇస్తున్నాం? మనకి కావాల్సిన కనీస సదుపాయాలు, రోడ్లు, 24/7 ఎలక్ట్రిసిటీ, తాగడానికి నీళ్లు, ప్లస్ సెక్యూరిటీ. సో రైట్ టు లివ్ అయిపోయింది ఇప్పుడు మనకి. ఫండమెంటల్ సెక్యూరిటీ లేకుండా నువ్వు ఇంత సరదాగా హాలిడేకి వెళ్ళావు. హాలిడేకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరే తీసుకో, ఆ రోజు వాళ్ళు ఏం తప్పు చేశారా? అబ్బబ్బా, అది అసలు కాశ్మీర్ చాలా మరీ ఘోరం కదా. బ్యూటిఫుల్ ప్లేసు, అవును. అందరూ అనుకుంటారు వెళ్ళి వెళ్ళి చూడాలి అని. వాళ్ళు పాపం అలా ఫ్యామిలీస్తో వెళ్ళారు, కుక్కని చంపినట్టు చంపారుగా. అది మతం అడిగి. ఆ, అదే కదా, అది మళ్ళీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, అది చాలా, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావో లేదు, ఆ రెడ్ ఫోర్ట్ ముందు రద్దీ రద్దీగా ఉంటుంది, విపరీతం జనం దగ్గర దగ్గరగా నడుస్తుంటారు. అలాంటి చోట బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఆబ్వియస్లీ చాలా మంది చచ్చిపోతారు. ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళ తొందరపాటులో ఏదో ఒక ఏం రా చేశారు, డివైస్ లో దాన్ని తెచ్చారు తప్ప, అది ఒరిజినల్ గా ప్లాండ్. ప్లాన్డ్ గా చాలా మంది చచ్చిపోయేవారని. సో అది. యాక్చువల్లీ ఇవాళ చూసా, అది ఇప్పుడు స్టార్ట్ చేయను బికాస్ ఇట్ విల్ టేక్ 1 hour. మన ఫ్రస్ట్రేషన్స్ ఉమ్, వస్తే ఇంకా 2 hours కూడా వెళ్తుంది. కసబు వీళ్ళు వచ్చారు కదా, ఉమ్, అది మొత్తము ప్లాండ్. బళ్ళన్నీ రెడీ అయ్యి, దరిద్రం ఏంటంటే ఇటు పక్క టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది. ఉమ్, ఢిల్లీ నుంచి ఇక్కడికి వీళ్ళు రావాలి, ఎవరు బ్లాక్ హ్యాట్స్ కమాండర్స్ వీళ్ళు ఉంటారు కదా, రావాలైతే ఎన్ఎస్జి వాళ్ళు ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు. ఉమ్, అప్పటి హోమ్ మినిస్టరు నేను వచ్చేదాకా ఆగండి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఉమ్, 2 o'clock 1 o'clock రైట్. మళ్ళా ఫోన్ చేసి వస్తున్నారా అంటే నిద్రపోతున్నాడంట. తర్వాత 4 o'clock వచ్చారంట. తర్వాత ఇక్కడ దిగిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఏదో కావాలన్నాడు.
వాళ్ళ ఆ డ్రెస్సులు తీసుకొని కూర్చుంటే మోకాళ్ళకు పట్టుకుపోతాయంట. అరే హోమ్ మినిస్టర్ కుమ్మక్క అవటం ఏంట్రా బాబు అనేది. బట్ లెట్ అస్ డోంట్ డిస్కస్ దిస్ నౌ, ఎందుకంటే అది చాలా లాంగ్ వెళ్ళిపోద్ది, అటు ఇటు కాకుండా అర్ధాంతరంగా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వి నీడ్ చేద్దాము. టు వెరిఫై యా, సోర్సెస్ కూడా. అది అంటే అది సోర్సెస్ ఎంత వెరిఫై రిజల్ట్. చేసి మనం మాట్లాడదాము. బట్ అవన్నీ రికార్డ్స్ లో ఉన్నాయని అయితే చెప్పారు, వన్ ఆఫ్ ద ఇది. బట్ లెట్ అస్ బ్రింగ్ దట్ సోర్సెస్ అండ్ వి షల్ డిస్కస్ దట్ వన్ మోర్ టైం. లాజిస్టికల్ ఇష్యూస్ ఉండొచ్చు, బట్ వి స్టిల్ డోంట్ నో, వి కాంట్ యా సే యా. ఎనీథింగ్. అది సో యా. మాత్రం ఐ కెన్ వెరిఫై. నేను చాలా సోర్సెస్ చదివాను. రైట్ యాక్చువల్లీ. సెకండ్ అంటే ఎన్ఎస్జి కమాండోస్లో గ్రూప్స్ ఉంటాయి. ఐ థింక్ ఇట్స్ కాల్డ్ గ్రూప్ 1 ఆర్ సిట్ 1 ఏదో ఉంటుంది. ఆ గ్రూప్ ఎయిర్ బేస్కి వెళ్ళి ముంబైకి ఫ్లై అవ్వక ముందు దే వేర్ వెయిటింగ్ ఫర్ సమ్, ఐ థింక్ ఇట్ వాస్ హోమ్ మినిస్టర్. వాడు వచ్చేదాకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వకూడదని దే వేర్ వెయిటింగ్ ఫర్ అవర్స్ టుగెదర్ అనమాట. విచ్ ఆయన వస్తాన్నాడంట, నేను వస్తాన్నాడంట. కాస్టెడ్ అస్ లాట్ ఆఫ్ టైం. లేకపోతే ముందే డిప్లాయ్ అయ్యి ఎన్ఎస్జి వాళ్ళు ప్రాబ్లీ ఇంకా చాలా మంది ప్రాణాలు కాపాడేవారేమో. యాక్చువల్లీ నాకు ఆ మూమెంట్ ఎందుకంటే, ఇఫ్ యూ రిమెంబర్ వి మేడ్ ఎ స్కిట్ ఆన్ దట్. Hmm. మనం మాస్టర్స్ చేసేటప్పుడు స్కిట్ చేసాము, హౌ మీడియా వల్ల టీవీ చూసుకుంటా వచ్చిన వచ్చిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు కదా. Hmm. దానికి బాగా ఎమోషనల్ కనెక్ట్ అయి ఉన్నాం దానికి అట్లా. అది కార్గిల్ వారు మన మీడియా మామూలుగా లైవ్ కవరేజ్ మామూలుగా ఇచ్చారు ఇవ్వలేదు పాకిస్తాన్. మేడం గారు అప్పుడు వెళ్ళి అక్కడ. అదే. ఎనీవేస్, యాక్చువల్లీ ఐ అదే ఎంత లేట్ అయినా పర్లేదు, స్టార్ట్ చేద్దాం అనుకుని ఐ రియల్లీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ దిస్ డిస్కషన్. మీలాంటి లైక్ వెల్ రెడ్ గైస్, భీష్మ, రోహిత్, ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ యూ. మనం ఇంకా ఇలా చేయాలి, ఇంకా వీడియోస్ యాక్చువల్లీ. ఐ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. అయితే ఇది ఫస్ట్ది, రోహిత్ అండ్ భీష్మ. దీనికి సిరీస్ ఇది ఒక సిరీస్ లాగా ఇలా డిఫరెంట్ టాపిక్స్, స్కూలింగ్ గురించి. యాక్చువల్లీ మొన్న మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి స్కూలింగ్ మీద అని ఆయన ఫ్రస్ట్రేషన్ కక్కుతున్నాడు. ఈ ఫ్రస్ట్రేషన్ Hmm. మీరు కాదు, చాలా మందికి కక్కుతానుకుంది. ఎందుకంటే ఇఫ్ యూ రిమెంబర్, ఈ స్కూలింగ్ గురించి నేను ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర ప్లెకార్డ్ పట్టుకొని, రైట్. మన ఆయన పేరేంటి మర్చిపోయాను, మన ఫస్ట్ స్టోరీ హట్కే స్టోరీలో ఆ ఆ ఆయనది సలూజా, తీసుకున్నాం. విక్రమ్ సలూజా. విక్రమ్ సలూజా కాదు, ఆయనది కరప్షన్, యాంటీ క్రూసేడర్ ఆయన. ఈయన పేరు ఇక్కడే మన గుర్తుందా, హేమంత్ అపార్ట్మెంట్ లో. రైట్ రైట్ రైట్. కరెక్ట్ కరెక్ట్. ఆయన యాక్చువల్ ఆయన కూడా, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు ఇన్వైట్ హిమ్. లెట్స్ స్కూలింగ్ అనేది ఓపెన్ స్కూల్ అని ఏదో లెట్స్ పట్టుకున్నట్టున్నాం మనం ఓపెన్ స్కూల్. ప్లేకార్డ్. యా. ఈ మిడిల్ క్లాస్ రైట్ రైట్. వాళ్ళు ఈ స్కూలింగ్ దాంట్లో ఎంత రాపిడికి గురవుతున్నారు, ఇది ఆ, ఇట్లా మాట్లాడితే డిఫరెంట్ టాపిక్స్ డిస్కషన్ చేసుకుంటా, ఒక నార్మల్ పర్సన్ లైక్ వీఆర్ ఫ్రమ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్లీ థాట్ ప్రాసెస్ ఇలాగా మాట్లాడుకుందామని. అది దీనికి ఒక సిరీస్ కి పేరు పెట్టాలి, ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అది నేను ఆలోచించడమే కాకుండా లైక్ దీంట్లోనే కన్ఫర్మ్ చేద్దాము, ఫిక్స్ చేద్దాము అనుకుంటున్నా. నేనైతే ముచ్చట్లు అనుకుంటున్నా. How is it? బానే ఉంది. భీష్మ. ఏమో తెలుగు పండిట్ భీష్మే చెప్పాలి. ఉమ్. నువ్వు ఇంగ్లీష్ పండిట్ అని ఒప్పుకుంటే నేను తెలుగు కొంచెం ఏదో అబ్బే. బాగుంది. అంటే లేకపోతే తెలుగు ఆ, నాకు నచ్చింది. నాకు ముచ్చట్లు లేకపోతే డిస్కస్ బాతా కానీ ఇట్లాగా, నాకెందుకు తెలుగు తెలుగు బాగా ముట్టిపడి ముచ్చట్లు బాగుంది అనిపించింది. వాట్ ఈస్ బాగుంది. వీ కెన్ తర్వాత ముందుకు వెళ్ళకపోతే ఇంకేమైనా చేంజ్ చేయాలనుకున్నా, దానికి యాడ్ వీ కావాలనుకున్నా కెన్ చేయొచ్చు. ముచ్చట్లు అసలు ఏమైనా పండిట్ ఇక్కడ పెట్టుకో. గోపి. ఉహుం. ఉహుం. అది అయితే యా దెన్ థ్యాంక్స్ అ లాట్ యాక్చువల్లీ, టైం చేసుకున్నందుకు. మనం వీక్లీ లేకపోతే బై వీక్లీ ఒకసారి, ఇంకా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇట్లా డిస్కస్ చేస్తుంటే మనం కూర్చొని డిస్కస్ చేసుకునేవి ఇవన్నీ. యాక్చువల్లీ మొన్న ఇఫ్ యూ రిమెంబర్ రోహిత్, మనము ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఏదో చాలా అయిందని కలుద్దామని కలుస్తాము, గంటలో 2 గంటలు 3 గంటలు ఇయే డిస్కషన్స్ అవుతాయి కదా మనకి. అవే ఇక్కడ పెట్టుకుంటే బాగుంటది, సో దట్ ఇట్ వైడర్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది కదా అని అనిపించింది. హౌ డూ యూ ఫీల్ భీష్మ? బట్ ఆల్సో మనం కొంచెం కాన్షియస్ ఉండాలి, ఏం మాట్లాడుతున్నాం ఏంటి. యా. ఇట్స్ లైక్ టేక్ సైడ్స్. అంటే ఆబ్జెక్టివ్ మనం ఏమైతే అంటే ఆబ్జెక్టివ్ స్టార్ట్ అయినా మన పర్సనల్ బయాసెస్ వచ్చేసి, ఈవెన్ ఇప్పుడు అవునండి. మనం మాట్లాడుతున్న ఈ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళందరూ కూడా మనం ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్ చేసేసుకొని స్టార్ట్ చేసాం అనుకో వీడియోస్. సో అవును. వీఆర్ క్యారీడ్ అదర్ దట్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. మనం ఆబ్జెక్టివ్ అవును. మాట్లాడలేం.
సో రోహిత్ ఈస్ వన్ వెరీ ఆబ్జెక్టివ్. మీరు కరెక్ట్ ఎస్ ఎస్ అనడం, నో నో అనడం, ఇట్స్ ఇంపార్టెంట్. సో అది మనం కన్వే చేయడానికి ట్రై చేయాలి. బేసికలీ వితౌట్ ఓన్లీ కాన్షియస్ గా వితౌట్ వీ షుడ్ బి వెరీ మచ్ కాన్షియస్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్ దట్ వి we are not fans of anyone or యా anything. మనం రిలీజియస్ ఆర్ యా క్యాస్ట్, we don't bring any sort of మన పర్సనల్ ఏమన్నా we should try to keep as objective as possible. బేసికలీ థర్డ్ పర్సన్ షూలోకి వెళ్ళి చూస్తున్నట్టు ఎలా కనిపిస్తుంది ఉమ్, వాళ్ళకి అన్నట్టు చూస్తే బెటర్ యునో వే ఆఫ్ దాన్ని ఏమంటారు ఇంట్రోస్పెక్షన్ ఆర్ రెట్రోస్పెక్షన్ వస్తుంది అని ఉమ్. I వాట్ యూ agree. సే. ఇంకోటి, Yeah. ఈ వీడియోల వల్ల ఎవరి మనోభావాలన్నా దెబ్బతినొచ్చో చెప్పలేము. Exactly. సో Yeah, యా yeah. నువ్వు కట్ So చేసినప్పుడు నీకేమైనా అనిపిస్తే కట్ చేసి చెప్పు. యాక్చువల్లీ ఇది లేదులే పెట్టకపోవడం మంచిది గోపి. ఇది లైక్ లేదు వి లెట్ ఇట్ గో. టాక్ లేదులే లెట్ ఇట్ గో భీష్మ. ఎందుకంటే దీంట్లో తప్పులేం మాట్లాడలేదు మనం. ఆ, రిలీజన్ మనము అది బికాస్ తీసుకున్నాం. యునో సంఘర్షణ మరీ మనము స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడితే దట్ విల్ బి నథింగ్ నథింగ్ మోర్ అదర్ దాన్ అదర్ పీపుల్ కంటెంట్ క్రియేటర్స్. అలా కాదు కదా, మనం మైండ్ లో ముందే అనుకోలేదు. యాక్చువల్లీ ఇది బుక్ చదువుతా ఈ టాపిక్ డిస్కస్ చేస్తే బాగుంటుందని చెప్పి వచ్చింది. అండ్ ఐ వాంటెడ్ టు గో లైక్ ఒకే టాపిక్ మాట్లాడి వెళ్ళిపోవడం కదా. కానీ వెన్ వి స్టార్ట్ వన్ థింగ్ ఇట్ విల్ గో సంథింగ్ ఎల్స్, ఎక్కడికి అక్కడికి 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 అక్కడికి. అసలు మనము ఈ రావణాసుడి దానికి వెళ్ళి అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసామా? ఈ బాంబే బ్లాస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసామా? లెట్ గో. మనం అయితే ఆబ్వియస్లీ ఎథికల్ గా లీగల్ గా ఉంటాము. ఐ ఫీల్ అట్లీస్ట్ మన భయాలు మనకున్నాయి, మన జాగ్రత్తలు మనకున్నాయి. మోర్ దెన్ వీఆర్ మోర్ యునో మోర్ ఎడ్యుకేటెడ్ హ్యూమన్ బీయింగ్ లాగా బిహేవ్ చేస్తాం. మనం అనుకుంటున్నాం, మన ఆడియన్స్ కూడా అనుకోవాలి. అట్లీస్ట్ మనకు తెలియాలి కదా మనం చేసేది కరెక్ట్ అని. మనకైతే తప్పని సో మనం ఇది ఆల్రెడీ చేసేది పెట్టేసి చేయకూడదు కదా. రేపు Yeah. ట్యాగ్ వచ్చేసా నీకు, గోపి కృష్ణ ఇది, రోహిత్ ఇది, భీష్మ అలా ఇది ఏం అని. సో లేదులే. అండ్ ఇవన్నీ ఉండండి రికార్డింగ్ అయితే దెన్ ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్. ఉమ్, సో యా సో యా బిఫోర్ స్టాపింగ్ ద రికార్డింగ్ యా సో ఇలాంటివి మేబీ వీక్లీ ఆర్ బై వీక్లీ ఇలా ఏదైనా టాపిక్ వచ్చి ఇలా డిస్కస్ చేద్దాం అనుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వీ షల్ బ్రింగ్ ఇన్ విత్ మీ. మనం ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు జాయిన్ అవుతాం, మనం మాట్లాడుకుంటా ఉందాము. అండ్ దిస్ ఈస్ ద ఇంట్రడక్టరీ సెషన్ ఫర్ ముచ్చట్లు, ఇంట్రడక్షన్ వన్. నెక్స్ట్ సిరీస్ లాగా స్టార్ట్ చేస్తాం. యా గుడ్ థాట్. ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.